ఏం తింటావు చూడు. 1 కాంటినెంటల్ బర్గర్. అంతేనా? ఇంకేదైనా ఆర్డర్ చేయి. అయ్యో చాలు. సండేస్ చూడు. ఏదేదో ఆర్డర్ ఇమ్మంటున్నాడే. ట్రై చేయి, చాలా బాగుంటాయి. ఏది తీసుకుందాం? 1 బనానా స్పెషల్ సండే. శాండ్విచెస్ కూడా చూడు. అయ్యో చాలు. ఐస్ క్రీమ్. అయ్యో చాలు. అయ్యో వద్దు. ఫ్రూట్ జ్యూస్. ఆపిల్ జ్యూస్. ఇంకేమైనా తినచ్చు కదా. అయ్యో పన్నీర్ శాండ్విచ్. 1 వెజ్ శాండ్విచ్. మీ సిస్టర్ ఉందిగా, మీ సిస్టర్ పార్సల్ తీసుకెళ్ళు. దానికెందుకులే. పర్లేదు తీసుకెళ్ళు. అయ్యో పార్సల్ బాగోదు. తీసుకో పర్లేదు తీసుకో. పార్సల్ దాట్. పార్సల్ సార్. యా ఓకే సార్. అస్సలు మొహమాట పడుకో, ఏం కావాలంటే అది తీసుకో. I love you. Love you too. ఈ రెస్టారెంట్ చాలా బాగుంది కదండి. కదా. కూర్చో. ఏం తింటావా? ఏదైనా పర్లేదండి. చూడు నువ్వే. మాన్సా వెజ్ పిజ్జా. మాన్సా వెజ్ పిజ్జానా? వెజ్ పిజ్జా తిను, బాగుంటుంది. 2 వెజ్ పిజ్జా. ఓకే సార్. మిల్క్ షేక్స్ ఏమైనా తాగుతావా? ఈ మిల్క్ షేక్లు కర్డ్ షేక్లు మనకెందుకే, నిమ్మకాయలు తెచ్చాక నిమ్మరసం చేసే ఇంటికి తాగేద్దాం. నీకు నిమ్మకాయల రసం కాదురా, ఎలకల రసం పెట్టి చంపేయాలి. తవ్వా. అవును శిరీష, ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం? అదేంటి హర్షు అలా అడిగావు? ప్రభాస్ లాంటి మానియా, అల్లు అర్జున్ లాంటి స్టైల్, టోటల్ గా మహేష్ బాబు లాంటి ఆ గ్లామర్, అవి చూసే పడిపోయా హర్షు. అంటే టోటల్ గా నువ్వు నన్నుగా లవ్ చేయలేదన్నమాట. అయ్యో అలా ఏం లేదు, వాళ్ళకి నీకు కంపారిజన్ ఏంటి అసలు? నీ రేంజే వేరు, నీ స్టైలే వేరు. మరి అసలు అవును శిరీష, మన పెళ్ళికి ముందు నీకు ఎలాంటి భర్త కావాలనుకున్నావు? ప్రభాస్ లాంటి భర్త వస్తే బాగుంటుంది అనుకున్నానండి. అంటే ఇప్పుడు నీకు సంపూర్ణేష్ బాబు లాంటి భర్త వచ్చాడని బాగా ఫీల్ అవుతున్నట్లున్నావు. అవునండి. అవునా? అయ్యో లేదండి. సర్లే కానీ నీ ఫస్ట్ క్రష్ ఎవరు? అల్లు అర్జున్ అండి. మొన్నే కదే నన్నన్నావు. అయ్యో భలేవారండి మీరు. ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేద్దాం? ఏముంది, పిండి రుబ్బాలి. హలో రే కార్తిక్, ఈవినింగ్ మూవీకి టికెట్ బుక్ చేస్తా, వస్తావా? రాకపోవచ్చురా, నేను శరణ్యతో ఉన్నా. ఓ సరే మరి, నీ ఇష్టం. ఒకసారి వచ్చేటప్పుడు కాల్ చేయి. సరే బాయ్. అటు రావట్లేదంట్రా? వినయ్ కాల్ చేశాడు మూవీకి వెళ్దామని. ఓ నీతో ఉన్నాగా, సో రానని చెప్పేశా. అయ్యో కార్తిక్, నేను నిన్ను ప్రేమించమన్నాను, కానీ నాతోనే ఉండాలనట్లేదు కదా. అయినా వాళ్ళు నీకు నాకన్నా ముందు నుండి ఫ్రెండ్స్. పర్లేదు, వెళ్ళు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ శరణ్య, నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. ఐఎమ్ సో హ్యాపీ విత్ యూ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. లవ్ యూ. శరణ్య, ఏంటి ఈరోజు సండే కదా, అది అభి. ఏంటి అభి రాహుల్ గాలే మళ్ళీ లంచ్కి రమ్మన్నావా? వాళ్ళకి కొంపల్లేవా? అయినా వాళ్ళొచ్చారో. అది కాదే. ఏది కాదు? అభి గారు చెల్లమ్మా బాగున్నావా అని మంచిగా పలకరించి కుంభాలు తినేసి వెళ్తాడు. అయినా వాడి సైజ్కి తినే తిండికి కరెక్ట్గా సరిపోతుంది. ఆల్రెడీ పిలిచేసే వాళ్ళనే. ఎవరిని అడిగి పిలిచారు? మీరేం చేస్తారో ఏమో, వాళ్ళకి ఈరోజు కాఫీ తప్ప ఏది ఇచ్చేది లేదు.
ఎవ్వడ్రా ఈ టైంలో చెత్తదవలు అయిపోయారు నా చేతిలో. ఓ అన్నయ్య మీరా, బాగున్నారా? బాగున్నాను చెల్లమ్మ. నువ్వు బాగుండవు బాగున్నాను. రండి రండి లోపలికి రండి. వచ్చేసారు యాదవాలు ఊపుకుంటూ. రండ్రా కూర్చోండి. మావిడికి ఆరోగ్యం బాగాలేదురా, లంచ్ ఇంకా ప్రిపేర్ కాలేదు, ఏమనుకోకండి. పర్లేదు లేరా. పర్లేదు. శరణ్య కాఫీ తీసురా. తీసుకొస్తా. కాఫీ కావాలంటే కాఫీ. కాఫీ పొడి బదులు కారం పొడి, షుగర్ బదులు సాల్ట్ వేస్తే దెబ్బకి పరిగెత్తెళ్ళిపోతారు. థ్యాంక్ యూ. ఏంది సెల్లమ్మ ఆరోగ్యం బాగాలేదంటగా? అవునన్నయ్య, ఈ మధ్య కొంచెం నీరసంగా ఉంటుంది. ఇదేంట్రా, కూరలో వేసిన ఉప్పు కారం కాఫీలో వేసింది. నాకేం తెలుసురా. ఎలా ఉందన్నయ్య కాఫీ? చాలా బాగుంది చెల్లమ్మ. రే మళ్ళీ రండ్రా. వస్తాంరా. రే అభి, పద 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 పద. తిరిందా?